సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని అబద్ధపు ప్రచారం చేస్తూ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తుందని నేను ఈరోజు తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వ అసత్యపు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు రావాల్సిన సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎస్ఎఫ్సి మరియు జనరల్ ఫండ్ ద్వారానే మేము తీసుకోవాల్సి ఉంటుంది. సర్పంచులుగా చేసిన పనులను ఎంబీ రికార్డు చేయించుకొని ఎస్ఎఫ్సి ద్వారా లేదా జనరల్ ఫండ్ ద్వారానే మేము బిల్లులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎస్ఎఫ్సిలో కానీ జనరల్ ఫండ్లో కానీ డబ్బులు వేయకుండా, నిధులు విడుదల చేయకుండా కేవలం ఎస్డిఎఫ్ వర్కులకు మేము నిధులు విడుదల చేశామని చెప్పి సర్పంచులకి బిల్లులు ఇచ్చామని చెప్పి ఈ అబద్ధ ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తుంది. ఎస్డిఎఫ్ ఫండ్ అంటే ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన వర్క్ను కాంట్రాక్టర్లు చేస్తారు. ఆ చేసిన పనులకే ఎస్డిఎఫ్ ద్వారా బిల్లులు తీసుకుంటారు. అది కాంట్రాక్టర్లో మాత్రమే వర్తిస్తుంది, కానీ గ్రామ పంచాయతీలకు వర్తించలేదు. అలాంటి ఎస్డిఎఫ్ చెక్కులు ఈ కరీంనగర్ జిల్లాలో 2000 చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. 2000 చెక్కులకు గాను కేవలం 9 చెక్కులనే క్లియర్ చేసినారు. ఆ 9 చెక్కులు కూడా 20,000, 30,000, 1,00,000 రూపాయల లోపల ఉన్న చెక్కులు మాత్రమే క్లియర్ అయినాయి. కానీ మిగతా 1991 చెక్కులు పెండింగ్లో ఉంచి ఎస్డిఎఫ్ నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశామని అబద్ధపు ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల గ్రామాలలో ఉన్న సర్పంచులు వారు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వలేకపోవడంతో అప్పుల వారి ఇంటికి వచ్చి మీకు నిధులు వచ్చాయి, మాకు బకాయిలు ఇవ్వరని మనోవేదనకు గురిచేస్తారు. దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తుందని, ఈ అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లు విడుదల చేయాలని, లేకుంటే త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ గారికి మరియు గ్రామ పంచాయతీ కమిషనర్ గారికి మేము సమాచార హక్కు చట్టం ద్వారా మేము కోరుతాం. మీకు ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇచ్చిరు, విడుదల చేశారని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తూ తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అబద్ధ ప్రచారాన్ని ఖండిస్తున్నామని హెచ్చరించి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్, కరీంనగర్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు. సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత. జై తెలంగాణ. జై తెలంగాణ.